మొట్టమొదటగా నేను మొన్న జరిగినటువంటి పహల్గాం సంఘటన ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ మనం అందరం కూడా మరి దాన్ని సంతాపం తెలవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఒక 2 నిమిషాలు వాళ్ళ కోసం మౌనం పాటించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. నడుము బిగించి పనిచేసినట్లయితే 100% ఊర్లలో ఉండేటువంటి రైతన్నలు ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి నా విజ్ఞప్తి, వెంటనే భూభారతి చట్టం లోపల కూడా ఒకవేళ మీ దృష్టికి ఎవరైనా రైతు వచ్చినప్పుడు ఏదైనా సమస్య పరిష్కారం కావడానికి ఈ చట్టంలో అవకాశం లేకపోతే జిల్లా కలెక్టర్లు దయచేసి రెవెన్యూ మంత్రి గారి దృష్టికో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికో తీసుకొచ్చినట్లయితే కొత్త సవరణలు కూడా తీసుకొచ్చి ఈ ప్రభుత్వం కొత్తగా తెచ్చినటువంటి భూభారతి కొత్త ఆర్మోఆర్ చట్టం ప్రకారం రైతన్నలకు ఇబ్బంది కలగకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేదిక నుంచి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, వేదిక పైన ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న మీకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.